నమస్తే. భగవానుడు అందించిన గీత నుండి 3వ అధ్యాయము 9వ శ్లోకాన్ని మనము తెలుసుకుందాం. యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర లోకోయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచరా. యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర లోకోయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచరా. ఇది 3వ అధ్యాయము 9వ శ్లోకం. దీని యొక్క భావాన్ని గ్రహిద్దాం. యజ్ఞం కోసం చేసే కర్మలు తప్ప ఇతరాలైన కర్మలలో ఆసక్తి గల ఈ లోకం కర్మలచే బంధింపబడి ఉంటుంది. కనుక ఓ కుంతీపుత్రుడా, నువ్వు ఆసక్తి లేనివాడవై యజ్ఞం కోసము చక్కగా నీ కర్తవ్య కర్మలను ఆచరించు. దీని ఇంకా పూర్తి వివరణ చూద్దాం. 2 రకాల కర్మలున్నాయి. ఒకటి మన కోసం మనం చేసుకునే కర్మలు. 2 లోక కళ్యాణార్థం చేసే కర్మలు. లోక కళ్యాణార్థం చేసే కర్మలను యజ్ఞం అంటాం. యజ్ఞం ఎప్పుడూ బంధ విమోచనం కలిగిస్తుంది. కర్మ, ముఖ్యంగా వివేకరహితమైన కర్మ, బంధాన్ని కలిగిస్తుంది. కానీ స్వార్థరహితంగా ఆత్మార్పణ బుద్ధితో చేసే కర్మ ఎప్పుడూ బంధ విమోచనాన్ని కలిగిస్తుంది. కృష్ణుడి ఆదేశం యజ్ఞాలను మాత్రమే చేపట్టమని, స్వార్థపూరిత కర్మలను మానివేయమని. ఒకవేళ స్వార్థపూరిత కర్మలు చేసినా పూర్తిగా వివేక సహితంగా చేయాలి. అంటే స్వార్థరహిత కర్తవ్య కర్మలనే ఆచరించాలి. నిస్వార్థయుత ధర్మయుత కర్మలనే చేపట్టాలి. ఇది ఈ యొక్క 3వ అధ్యాయం 9వ శ్లోకం యొక్క పూర్తి అంతరార్థం. మరింత గొప్ప జ్ఞానాన్ని అందించిన కృష్ణ పరమాత్మకి, వేదవ్యాసుల వారికి, గణపతికి, వివరణ ఇచ్చిన పత్రిజీకి, గురువులకి, గురు పరంపరకి అందరికీ నమస్కరిస్తూ థ్యాంక్ యూ.